వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షట్పంచాశः సర్గः. ఇదం శరీరం నిస్సంజ్ఞం బంధవా ఖాదయస్వ వా నేదం శరీరం రక్ష్యం మే జీవితం వాపి రాక్షస నతు శిక్ష్యామ్యుపక్రోశం పృథివ్యాం దాతుమాత్మనః. సీతాదేవి మాట్లాడుతున్నటువంటి మాటలు. రావణాసురుడు ఎన్నో రకాలుగా భయపెట్టి తన సంపదలు చూచి మభ్యపెట్టి మరి సీతాదేవిని వశం చేసుకోవటానికి మరి తన అంతఃపురంలో ఉన్నటువంటి ఆమెను మభ్యపెట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ రాముడి గురించి కూడా చాలా తక్కువగా మాట్లాడితే రామచంద్రుని యొక్క ఆ బలమును పరాక్రమమును ఎంత గొప్పవనే విషయమును చక్కగా ప్రతిపాదించి రాముడి చేతిలోనే నీకు నాశనం అనేది ఉన్నది, నన్ను అపహరించడం ద్వారానే నీ ఆయుష్షు కీర్తి బలము అన్నీ కూడా నశించిపోయాయి, ఇక నువ్వు మరణించడమే తథ్యం అని చెప్పి అయినా రాముడికి భార్యనైనటువంటి నేను నిన్ను కనీసం కంటితో కూడా చూడడానికి ఇష్టపడను. హంసలలో సంచరించేటటువంటి పద్మ సరోవరములలో ఉండేటటువంటి ఆడహంస గడ్డిలో తిరిగేటటువంటి కాకిని, నీటి కాకిని కనీసం చూడదు కదా, మరి నేను నిన్ను కనీసం పట్టించుకోను అని అన్నది. అనేటప్పటికీ ఇక రావణాసురుడు కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. అందులోనూ తన రాజ్యం, తన లంకానగరం, తన అంతఃపురం, తన పరివారం, తన బలం, తన స్థానం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడి నుంచో తీసుకువచ్చినటువంటి ఒక అబల ఈ విధంగా తనకు ఎదురు తిరిగి ఇలా ముఖం మీదే ఇలా మాట్లాడుతూ ఉంటే, లెక్కలేనితనంగా మాట్లాడుతూ ఉంటే రావణాసురుడికి కోపం చాలా మితిమీరి వస్తుంటే రావణాసురుని యొక్క కోపం చూచినటువంటి సీతాదేవి అంటూ ఉన్నది, రావణ కోపం వస్తే ఏం చేయగలుగుతావు? మహా అయితే నా ప్రాణములు తీసి ఈ శరీరాన్ని హింసించగలుగుతావు, కానీ శరీరం కోసం నేను భయపడను అంటూ ఇక్కడ చెబుతున్నది. ఈ సందర్భంలో రాక్షస, ఓ రావణ, ఇదం శరీరం నిస్సంజ్ఞం, ఈ శరీరం అచేతనమైనదయ్యా, ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణము మానము ఇవి విలువైనటువంటివి, అంతేగాని ఈ శరీరాన్ని నేను లెక్క చెయ్యను. కాబట్టి నువ్వు నా మీద కోపంతో ఈ శరీరాన్ని బంధవా, నన్ను బంధిస్తానంటావా, దండిస్తానంటావా, దండించు, బంధించు. ఖాదయస్వవా, పోని చంపేసి శరీరాన్ని తింటానంటావా, తిను, నీ ఇష్టం. నేను మాత్రం ఈ శరీరాన్ని పట్టించుకోను. జీవితం వాపి నరక్ష్యం, పోని ఈ శరీరంతో నేనేదో భవిష్యత్తులో అమ్మో ఇంకా పొందవలసినవి చాలా ఉన్నాయి, జీవించవలసింది చాలా ఉంది అని చెప్పి నేను భావిస్తాను అనుకుంటున్నావేమో. రామచంద్రమూర్తితోటి నేను గడపవలసినటువంటి సమయములు ఎన్నో గడిపేశాను, రాముడితో ఉన్నటువంటి ఆ స్మృతులు నాకు చాలు. ఇప్పుడు ఈ శరీరం గురించి కానీ నా జీవితం గురించి కానీ నాకు దిగులు లేదు. నీకు కోపం వచ్చి చంపాలనుకుంటే చంపే, తినాలనుకుంటే తిని, బంధించదలుచుకుంటే బంధించు. నాకు ఈ శరీరం ముఖ్యం కాదు, శీలమే ముఖ్యము అని అంటూ ఉపక్రోశం పృథివ్యాం ఆత్మనహోపక్రోశం దాతుం న శిక్ష్యామి, నిన్ను అంగీకరించకుండా, నీకు లొంగకుండా, అవసరమైతే నా శరీరమును, ప్రాణమును, జీవితమును విడిచిపెట్టడానికైనా నేను సిద్ధము, కానీ నీకు లొంగి నాకు ఉన్నటువంటి కీర్తిని మాత్రం నేను విడిచిపెట్టను అని అంటున్నది. అంటే ఏమిటి? అవమానమును, మానమును విడిచిపెట్టడము కంటే కూడా ప్రాణమును విడిచిపెట్టడమే మేలు అనే విషయాన్ని సీతాదేవి చెబుతూ ఉన్నది. ఇక్కడ అంటున్నది ఏమంటోంది? ఉపక్రోశం, ఆత్మనః ఉపక్రోశం.
ఏమిటి? సీతాదేవి తన భర్తను విడిచిపెట్టి పరాయివాడైనటువంటి రావణాసురుణ్ణి అంగీకరించింది అనే ఈ మాట ఏదైతే ఉన్నదో, ఈ అపకీర్తి ఏదైతే ఉన్నదో, ఇది మాత్రం నేను భరించలేను. దీనిని భరించడం కంటే కూడా మరణించడమే చాలా మేలు. కావున నువ్వు బంధిస్తావా, హింసిస్తావా, చంపి తింటావా, అది నీ ఇష్టం. నేను మాత్రం నీకు వశము కాను. సీతాదేవి వేరే వారికి వశమైనది అనే మాట లోకంలో అసలు రానే రాదు. అలా వచ్చే అవకాశాన్ని కూడా నేను ఇవ్వను. అసలు ఆ అపకీర్తిని నేను భరించలేను. ఏవముక్త్వా తు వైదేహి క్రోధాత్ సుపరుషం వచః రావణం మైథిలీ తత్ర పునర్నోవాచ కించన. ఇక సీతాదేవి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని గట్టిగా చెప్పేసింది, నిశ్చయ బుద్ధితో చెప్పింది. ఇందులో మార్పు లేదేమి అని చెప్పింది. నువ్వు ఏం చేసుకుంటే చేసుకో, నేను మాత్రం నీకు వశము కాను. అసలు వశమయ్యాననే మాట కూడా రానే రాకూడదు అని చాలా పౌరుషంతో చెప్పింది. చాలా కఠినంగా చెప్పింది. చెప్పి ఇంకా నీతో మాట్లాడేది కానీ, నీకు చెప్పవలసింది కానీ ఇంకేమీ లేదు అని చెప్పి సీతాదేవి రావణాసుడితో చెప్పదలుచుకుందంతా చెప్పేసి ఇంకా మౌనంగా అలా ఉండిపోయింది. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్లుగా. ఇంకా రావణాసురుడికి మరింతగా కోపం పెరిగిపోతున్నది. సీతాయా వచనం శ్రుత్వా పరుషం రోమహర్షణం ప్రత్యువాచ తతః సీతాం భయ సందర్శనం వచః. సీతాదేవి మాటలు వింటూ ఉంటే రావణాసురుడికి కూడా ఒళ్ళు గగ్గురుపాటు చెందుతూ ఉన్నది. రోమములు నిక్కబడుచుకుంటున్నాయి, రోమాంచితం అవుతున్నది. ఒక స్త్రీ, అందులోనూ తనకేమాత్రము రక్షణ లేనటువంటి ప్రదేశంలో తనను అపహరించినటువంటి ఒక రాక్షసుడి ముందు తాను ఎక్కడ ఉన్నానో తెలియనటువంటి స్థానంలో ఉండి కూడా ఇంత ధైర్యంగా ఎదురు పలకడం, ఇంత ధైర్యంగా తన భర్త తనను రక్షిస్తాడు అనే ఆత్మవిశ్వాసంతో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండటం రావణాసుడికి కూడా ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నది. తనతో సామాన్యంగా మాట్లాడడానికి ఇంద్రాది దేవతలే భయపడుతూ ఉంటారు. అటువంటిది ఒక స్త్రీ ఈ విధంగా తనను ఎదురు నిలబడి మాట్లాడుతూ ఉన్నది అంటే రావణాసుడికి ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఇంకా ఆమె మాట్లాడినటువంటి మాటలకు తాను కూడా ఆమెను భయపెట్టే విధంగా మాట్లాడాలి. తన కోపానికి సమాధానంగా ఈ విధంగా అంటున్నాడు. ఆమె మాటలు విని తతః భయ సందర్శనం వచః సీతాం ప్రత్యువాచ. ఇక భయాన్ని పుట్టించేటటువంటి మాటలను సీతాదేవితోటి అంటూ ఉన్నాడు. శృణు మైథిలి మద్వాక్యం మాసాన్ ద్వాదశ భామిని కాలేనానేన నాభ్యేషి యది మాం చారుహాసిని తతస్త్వాం ప్రాతరాశార్ధం సుదాశ్చేత్స్యంతి లేశశః. రావణాసురుడు అంటున్నాడు, మైథిలి, మిథిలా నగరంలో జన్మించినటువంటి ఓ సీత, భామిని, అబ్బో చాలా కోపం ఉన్నదే నీకు. అటువంటి కోపం కలిగినటువంటి దానా, మద్వాక్యం శృణు. సరే, నువ్వు చెప్పదలుచుకుంది నువ్వు చెప్పావు కదా, నేను చెప్పే మాట కూడా విను. ద్వాదశ మాసాన్ ప్రతీక్షే. కేవలం 12 నెలలు మాత్రమే నీకోసం నేను వేచి ఉంటాను, ఎదురు చూస్తాను, నీ అంగీకారం కోసం ప్రతీక్షిస్తాను. చారుహాసిని, అందమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి ఓ సీత, అనేన కాలేన మాం నాభ్యేషియది. ఈ 12 నెలలలో కనుక నన్ను అంగీకరించకపోయినట్లయితే, నాకు వశం కాకపోయినట్లయితే, ఇంకా తరువాత 12 నెలలు గడిచినటువంటి మరునాడే తతః ప్రాతరాశార్థం, ప్రాతకాల అల్పాహారంగా నిన్ను వండటానికి నా వంటవాడు నిన్ను ముక్కలుగా తరుగుతారు. కావున జాగ్రత్త, నీకు 12 మాసములు మాత్రమే సమయం ఇస్తున్నాను. ఈ 12 మాసములలో నాకు వశం కావాలి, లేకపోతే 12 మాసాలు గడిచినటువంటి మరునాడే ప్రాతకాలంలో భుజించడం కోసమని చెప్పి నిన్ను పాచకులు, వంటవాళ్ళు తరుగుతారు, తరిగి వాళ్ళు విందు చేసుకుంటారు అని చెప్పి అంటున్నాడు. ఛేత్స్యంతి, తరిగేస్తారు, నరుకుతారు అని చెప్పి అంటూ ఇంకా అంటున్నాడు. ఈ సందర్భంలో మనకు పద్మపురాణంలో దశమాసాత్ పతిం సీతే యది మాం న భజిష్యసి
తదాహన్మి అని చెప్పి 10 నెలలు అనే విషయం పద్మపురాణంలో ఉన్నది. అయితే అక్కడ 12 నెలలు సమయం ఇచ్చినటువంటి మాట వాస్తవం. 10 నెలలు గడిచిన తర్వాత మరలా రావణాసురుడు సీతాదేవి దగ్గరికి వచ్చి ఈమె మనస్సు మారిందేమో అని చెప్పి మరలా మాట్లాడతాడు. అదే మనకు సుందరకాండలో ఆ సన్నివేశం వస్తుంది. అందువలన ఇక్కడ 10 నెలల తర్వాత మరలా రావణాసురుడు మాట్లాడటము, ఆ తర్వాత 12 నెలలు గడిచాయి అంటే ఇంకా ప్రాతకాలంలో భుజించడానికి రాక్షసులు నిన్ను ముక్కలు ముక్కలు చేస్తారు అని చెప్పటము, ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. ఇత్యుక్త్వా పరుషం వాక్యం రావణ శత్రు రావణ రాక్షసీశ్చ తతః క్రుద్ధః ఇదం వచనమబ్రవీత్. శత్రురావణ, శత్రువులను ఆర్తనాదాలు పెట్టించేటటువంటి వాడు, ఆక్రోశములు పెట్టించేవాడు, ఈ విధంగా శత్రువులను హింసించే స్వభావం కలిగినటువంటి వాడైన ఆ రావణుడు ఇతి పరుషం ఉక్త్వా, ఈ విధంగా సీతాదేవితోటి చాలా కఠినంగా మాట్లాడి 12 నెలలు మాత్రమే నీకు సమయము, ఆ తర్వాత నీకు జీవితం అనేది ఉండదు, నిన్ను ప్రాతకాలంలో భుజించడం కోసమని చెప్పి ముక్కలు ముక్కలు చేస్తానని చెప్పి ఇలా చెప్పి ఇంకా కోపించినటువంటి వాడై అక్కడ ఉన్నటువంటి రాక్షసి పరిచారకులు ఎవరైతే ఉన్నారో రాక్షసి గణములు వారితోటి ఇదం వచనము వాచ, ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. శీఘ్రమేవ హి రాక్షస్యః వికృతా ఘోర దర్శనాః దర్పమస్యా వినేష్యధ్వం మాంసశోణిత భోజనాః. భయము కలగనంత వరకు, నమ్మకము విశ్వాసము సడలనంత వరకు కూడా ధైర్యం అనేది మనస్సులో ఉంటుంది, ఎవరికి లొంగకుండా ఉంటారు. ఎప్పుడైతే భయం కలిగిందో, ఎప్పుడైతే తనను రక్షించేవారు ఉన్నారు అనే విశ్వాసాన్ని కోల్పోతారో అప్పుడు ఇతరులకు వశమయ్యేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. అందుకనే ఇక్కడ రావణాసురుడు ఆ రాక్షసీ గణములతో, రాక్షస స్త్రీలతోటి చెబుతూ ఉన్నాడు. మాంసశోణిత భోజనాః, మాంసమును అదేవిధంగా రక్తమును తాగేటటువంటి వారైన, భోజనంగా తీసుకునేటువంటి వారైన ఓ రాక్షస స్త్రీలారా, వికృతాః, మీరు వికారమైనటువంటి భయంకరమైనటువంటి రూపములను ధరించినటువంటి వారై, ప్రత్యేకంగా ధరించాలా. అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది ఏమో గాడిద ముఖం కలిగినటువంటి వారు, కొంతమంది జంబూకం నక్కముఖం కలిగినటువంటి వారు, ఇలాగా పెద్ద పెద్ద ఉదరములు, పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద కొమ్ములు, చెవులు, ఈ విధంగా చాలా భయంకరంగానే ఉన్నారు. కానీ ఇక్కడ రావణాసురుడు ఏమంటున్నారు, మీరు మరింత వికృతమైనటువంటి ఆకారములను ధరించినటువంటి వారై ఘోర దర్శనాః, ఒళ్ళు గగ్గురు పరిచేంతటి భయంకరమైనటువంటి రూపంతో కనిపిస్తూ, అస్యాహ దర్పం, ఈమెకు ఉన్నటువంటి ఈ గర్వం ఏదైతే ఉన్నదో, సీతాదేవికి ఉన్నటువంటి గర్వాన్ని శీఘ్రమేవ వినేష్యధ్వం, ఈ గర్వం మొత్తాన్ని కూడా వెంటనే పోగొట్టి ఆమెను వశపరచండి, మీరు వశము చేసుకుని నాకు వశం చెయ్యండి. ఎందుకు అంటే ఈ గర్వము, ఈ ఆత్మవిశ్వాసము తొలగే వరకు సీతాదేవి ఎవరికి వశము కాదు. కావున ఆ గర్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా మీరే పోగొట్టండి అంటూ వచనాదేవతాస్తస్య సుఘోరా రాక్షసీ గణాః కృతప్రాంజలయో భూత్వా మైథిలీం పర్యవారయన్. రావణాసురుడు ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో వెంటనే వాళ్ళందరూ కూడా, రాక్షస స్త్రీలు రావణాసురుడికి నమస్కరించి సీతాదేవిని హింసించడానికి, సీతాదేవిని భయపెట్టడానికి ఆమె చుట్టూ కూడా వీళ్ళందరూ చేరారు. చేరి సతా ప్రోవాచ రాజాతు రావణో ఘోర దర్శనః ప్రచాల్య చరణోత్కర్షైః దారయన్నివ మేదినీం. ఇంకా చుట్టూ చేరినటువంటి ఆ రాక్షస స్త్రీలతోటి ఈ విధంగా అంటున్నారు, రాజా ఘోర దర్శనః సహ రావణః. వీళ్ళందరికీ కూడా, రాక్షసులందరికీ కూడా రాజు, అలాగే భయంకరమైనటువంటి వాడు, అంటే కోపంతో ఎర్రనైనటువంటి కన్నులతోటి నల్లనైనటువంటి ఆ శరీరంతో ఉన్నటువంటి రావణాసురుడు భయంకరమైనటువంటి ఆకారం కలిగిన వాడై సహ రావణ, ఆ రావణుడు చరణోత్కర్షై మేదినీం దారయన్నివా,
తన అడుగుల సవ్వడితోటి ఈ భూమండలాన్ని చీల్చివేస్తున్నట్లుగా, అంటే రావణాసురుడు వేగంగాను అదేవిధంగా కోపంగా అడుగులు వేస్తూ ఉంటే భూమండలం బ్రద్దలైపోతుందా అన్నట్లుగా ఉన్నది. అంత కోపంగా నడుస్తున్నాడు. అలా చీలుస్తున్నట్లుగా ప్రచాల్య అడుగులు వేస్తూ తాహ ప్రోవాచ ఆ రాక్షస స్త్రీలతోటి ఇంకా ఈ విధంగా చెబుతున్నాడు. అశోకవనికా మధ్యే మైథిలీ నీయతామియం తత్రేయం రక్ష్యతాం గూఢం యుష్మాభిః పరివారిత. సరే, ఈమెను మీరు దండించాలి, ఈమెను భయపెట్టాలి, లొంగ తీసుకోవాలి. అయితే ఇక్కడ కాదు, మన లంకానగరంలో ఉన్నటువంటి అశోకవనంలో ఈమెను ఉంచి అక్కడ మీరు ఈమెకు చుట్టూ ఉండి కాపలా కాస్తూ ఈమెను భయపెడుతూ బాధ పెడుతూ అలాగే బుజ్జగిస్తూ ఈమెను వశం చేసుకోవాలి అని అంటూ, ఇంకా అశోకవనంలో ఈ మైథిలీనీయతాం ఈ సీతాదేవిని అశోకవనానికి తీసుకువెళ్ళండి. తత్ర ఇయం యుష్మాభిః పరివారిత మీరందరూ కూడా ఈమె చుట్టూ చేరి గూఢం రక్ష్యతాం రహస్యంగా ఈమెను రక్షించండి. ఈమె గురించి ఎవరికి తెలియకూడదు, ఈమెను వేరే వారెవరూ కూడా కలవకూడదు. ఈమెను భయపెట్లో బ్రతిమిలాడో బాధపెట్టో ఈమెను లొంగ తీసుకోండి అని చెప్పి ఆ రాక్షస స్త్రీలతోటి రావణాసురుడు చెబుతూ, తత్రైనాం తర్జనైర్ఘోరైః పునఃసాంత్వైశ్చ మైథిలీం ఆనయధ్వం వశం సర్వాః వన్యాం గజవధూమివ. అడవిలో తిరిగేటటువంటి ఏనుగు ఎవ్వరికీ కూడా లొంగదు. కానీ ఆ ఏనుగుని బంధించి దానిని భయపెట్టో బాధపెట్టో హింసించో ఆ ఏనుగుని వశపరుచుకోవచ్చు, అది మాట వినే విధంగా చేసుకోవచ్చును. అలాగే నేను ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా గర్వంతో ఆత్మవిశ్వాసంతో అహంకారంతో ఉన్నటువంటి ఈ సీతాదేవిని మీరందరూ కూడా అశోకవనంలో ఉంచి ఆమె చుట్టూ చేరినటువంటి వారై ఈమెను హింసిస్తూ తత్ర అశోకవనంలో సర్వాహ మీరందరూ కూడా మైథిలీం ఏనాం ఈ ఆత్మవిశ్వాసంతో అహంకారంతో ఉన్నటువంటి ఈ సీతాదేవిని తర్జనైహి ఘోరమైనటువంటి నిందలతోటి, అంటే బెదిరింపు మాటలతోటి, అంతేకాదు పునఃసాంత్వైహి అంటే భయపెట్టడము బాధ పెట్టడము. ఈ భయము బాధ ఎక్కువగా కలిగించినట్లయితే ఆమె మరణించేసిందనుకోండి, తీసుకురావటం వ్యర్థం. కావున ఆమె మరణించకుండా మరలా బుజ్జగించడం. పైగా ఒకసారి నిందించినటువంటి వారు భయపెట్టినటువంటి వారు దగ్గరకు వచ్చేదైనా మాట చెప్పినట్లయితే కనుక ఆ మాటను శ్రద్ధగా వింటారు. అందుకని ముందు మీరు ఈమెని బెదిరించండి, బాధ పెట్టండి, భయపెట్టండి, ఆ తర్వాత మరలా సాంత్వనపరిచి మచ్చక చేసుకునేటువంటి మాటలు కూడా చెప్పండి. సాంత్వైహి ఇలాగా అడవిలో తిరుగుతున్నటువంటి ఏనుగుని వశము చేసుకోవడానికి ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా ఈమెను కూడా వన్యాం గజమధూమివా అడవిలో తిరిగే ఆడ ఏనుగుని వలె వశం ఆనయధ్వం మీ చేష్టలతోటి, మీ బెదిరింపులతోటి, మీ మాటలతోటి ఈమెను వశం చేసుకోండి. ఇతి ప్రతి సమాదిష్ట రాక్షస్యో రావణేన తాః అశోకవనికాం జగ్ముః మైథిలీం ప్రతిగృహ్యతు. ఇంకా రావణాసురుడు ఈ విధంగా ఆజ్ఞాపించేటప్పటికీ ఆ రాక్షస స్త్రీలందరూ కూడా రాక్షస్య మైథిలీం ప్రతిగృహ్య సీతాదేవిని ఇంకా ఆమెను పట్టుకుని తమతో తీసుకువెళుతూ సర్వకాలఫలై, మరి అశోకవనానికే ఎందుకు అని అంటే అక్కడ వీచేటటువంటి గాలికి, అక్కడ పూచేటటువంటి పూల యొక్క సుగంధానికి, అక్కడ పండేటటువంటి ఫలముల యొక్క ఆ రుచికి కూడా ఎవరి మనసు అయినా సరే పరవశిస్తుంది, పరవశం అవుతుంది. అందుకని అటువంటి విశేషమైనటువంటి వనమైన అశోకవనానికి తీసుకువెళ్ళినట్లయితే కనుక ఈమె యొక్క శోకము తగ్గి అక్కడ ఉన్నటువంటి పుష్పములు ఫలములు రమణీయత వీటిని చూచి పరవశించినటువంటిదై మీ మాట వింటుంది, నాకు వశమవుతుంది. కావున ఈమెను అశోకవనానికి తీసుకువెళ్ళండి అని చెబితే మరి ఈ రాక్షస స్త్రీలందరూ కూడా ఆమెను తీసుకుని
ఆ అశోకవనానికి సర్వకాలములయందు కూడా సమస్తమైనటువంటి ఫలములను ఇచ్చే ఆ అశోకవనానికి తీసుకువెళ్ళారు. సర్వకాల ఫలైర్వృక్షై నానా పుష్పఫలైర్వృతాం సర్వకాల మదైశ్చాపి ద్విజై సముపసేవితాం. ఇలాగా సర్వకాలములయందు కూడా పుష్పములతోటి ఫలములతోటి నిండుగా ఉండేది. అలాగే మదించినటువంటి పక్షుల యొక్క ఆ కిలకిల రావములతోటి ఎల్లప్పుడూ కూడా మనోహరమైనటువంటి శబ్దములతో రమ్యంగా ఉండేటటువంటిదైన సముపసేవితాం అశోకవనికాం జగ్ముహు. ఆ విధంగా అనేక విశేషమైన పక్షుల చేత ఆశ్రయించబడి ఉన్నటువంటి ఆ అశోకవనానికి సీతాదేవిని తీసుకుని ఈ రాక్షస స్త్రీలందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడ అశోకవనంలో సీతాదేవిని ఉంచి రాక్షస స్త్రీలందరూ కూడా ఆమెకు కాపలాగా ఉన్నారు. సాతు శోక పరీతాంగి మైథిలీ జనకాత్మజ రాక్షసీ వశమాపన్న వ్యాఘ్రీణాం హరిణీయధా. ఇంకా అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య ఉన్నటువంటి సీతాదేవి యొక్క పరిస్థితి ఎలా ఉన్నదనే విషయాన్ని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. జనకాత్మజ, జనక చక్రవర్తి యొక్క కుమార్తె అయి చెలికత్తెల చేత పరివృతయ్యి అందరి యొక్క సేవలను పొందుతూ ఆనందంగా గడిపినటువంటి పూర్వం ఉన్నటువంటి సీతాదేవి ఇప్పుడు ఈ లంకా నగరంలో అశోకవనంలో ఆ భయంకరమైనటువంటి ఆ రాక్షస స్త్రీల మధ్య ఉన్నటువంటి ఆమె ఎలా ఉన్నదంటే వ్యాఘ్రీణాం హరిణీయధా, పులుల యొక్క మందకు చిక్కినటువంటి లేడి పిల్లలాగా, ఆడలేడిలాగా ఉన్నదిట. ఒక పులికి చిక్కితేనే చాలా దారుణంగా భయంకరంగా ఉంటే అనేకమైనటువంటి పులులకు చిక్కినటువంటి ఆ పులుల మధ్యలో ఉన్నటువంటి లేడిలాగా సీతాదేవి అశోకవనంలో ఆ రాక్షస స్త్రీల మధ్య ఉన్నది. శోకేన మహతాగ్రస్త మైథిలీ జనకాత్మజ నశర్మ లభతే భీరు పాశబద్ధా మృగీయధా. భీరు సహజంగా భయపడేటటువంటి స్వభావం కలిగినటువంటిది సీత. అయితే ఎవరైనా రాముడి గురించి కాస్త తక్కువగా మాట్లాడినా లేకపోతే తనను అవమానించాలని చూచినా సరే సీతాదేవికి ఆ ఆవేశంతో ధైర్యం వచ్చేస్తుంది. రాముడి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. మరి ఇక్కడ రాక్షస స్త్రీలందరూ కూడా అంత భయంకరంగా ఉండేటప్పటికీ ఈ సందర్భంలో మాత్రం ఆమెకు కూడా కొంత భయం కలుగుతున్నది. భీరు భయస్వభావం కలిగినటువంటిది. మహతా శోకేన గ్రస్త, రాముడికి దూరం అవ్వటం వల్ల ఆ రామ వియోగ శోకంతో తల్లడిల్లుతూ ఉన్నటువంటి ఆ జనక మహారాజు కుమార్తె అయినటువంటి సీతాదేవి పాశబద్ధ మృగీయధ, పాశము చేత బంధించబడినటువంటి వలలో చిక్కినటువంటి ఆడలేడి వలె ఆమె విలవిలలాడుతున్నది, ఎంతో బాధపడిపోతున్నది. ఏమాత్రం అంటే ఏమాత్రము సుఖమనేది లేదు, దుఃఖము కష్టమే ఆమెకు ఆ రాక్షస స్త్రీల మధ్య ఆ అశోకవనంలో కలుగుతూ ఉన్నది. నవిందతే తత్ర తు శర్మ మైథిలి విరూపనేత్రాభిరతీవతర్జిత పతిం స్మరంతి దయితంచ దైవతం విచేతనాభూద్భయశోకకర్షిత. ఇంకా లంకానగరంలో ఆ అశోకవనంలో సీతాదేవి యొక్క స్థితిని ఈ శ్లోకంలో చెబుతున్నాడు. వికారమైనటువంటి విరూపమైనటువంటి నేత్రములు కలిగిన ఆ రాక్షస స్త్రీల చేత మరింత కోపం వచ్చినప్పుడు ఆ కళ్ళు మరింత వికారంగా భయంకరంగా మారుతున్నాయి. అటువంటి కన్నులతోటి తీక్ష్ణమైన చూపులతో సీతాదేవిని కాల్చివేస్తామన్నట్లుగా చూస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఆ రాక్షస స్త్రీల యొక్క చూపుల మధ్య ఆ సీతాదేవి అశోకవనంలో ఏమాత్రము కూడా ఏ క్షణము కూడా సుఖమనేదే పొందలేదు. ఎప్పుడు కష్టము, బాధ, శోకమే కలుగుతూ ఉన్నాయి. ఇంకా తన ప్రాణప్రదమైనటువంటి భర్తకు దూరం అవ్వడం చేత ఆయననే స్మరిస్తూ ఉండగలుగుతున్నది. ఎందుకు అంటే ఎక్కువ దుఃఖము, ఎక్కువ శోకము, బాధ కనుక కలిగినట్లయితే మనిషి ఎక్కువ కాలం జీవించలేరు. మరి సీతాదేవి ఏ విధంగా ఉన్నదండి? ఆ లంకానగరంలో రాక్షస స్త్రీల మధ్య ఏమాత్రం సుఖం లేకుండా
ఎప్పుడూ కష్టపడుతూనే అందరి చేత నిందించబడుతూ ఇలా భయపెట్టబడుతూ ఎలా ఉండగలిగింది అంటే సీతాదేవి ఎక్కడ ఆ పుష్పములను ఫలములను లేకపోతే చుట్టూ కూర్చున్నటువంటి ఆ రాక్షస స్త్రీలను వాటిని చూడటం లేదు. తన మనస్సులో రాముణ్ణి ధ్యానిస్తూ ఆమె అలా కాలం గడుపుతూ ఉన్నదనమాట. అందుకనే రామచంద్రుణ్ణే తన దైవంగా భావిస్తూ ఆ రాక్షస స్త్రీలు పెట్టేటటువంటి ఆ బాధలను భరిస్తూ సీతాదేవి ఆ అశోకవనంలో కాలం గడుపుతూ ఉన్నది. మరి ఆ తర్వాత జరిగినటువంటి విషయములేమిటి? అంతేకాకుండా మరి రాముడు ఆ పంచవటిలో ఆశ్రమం దగ్గరకు వచ్చిన తర్వాత సీతాదేవి కనిపించకపోయేటప్పటికీ ఏ విధంగా వెతికాడు, ఎంతగా శోకించాడు, ఈ విషయములన్నీ కూడా తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఇదం శరీరం నిస్సంజ్ఞం బంధవా ఖాదయస్వవా నేదం శరీరం రక్ష్యం మే జీవితం వాపి రాక్షస నతు శక్ష్యామ్యుపక్రోశం పృథివ్యాం దాతుమాత్మనః ఏవముక్త్వా తు వైదేహి క్రోధాత్ సుపరుషం వచః రావణం మైథిలీ తత్ర పునర్నోవాచ కించన సీతాయా వచనం శ్రుత్వా పరుషం రోమహర్షణం ప్రత్యువాచ తతః సీతాం భయసందర్శనం వచః శృణు మైథిలిమద్వాక్యం మాసాన్ ద్వాదశ భామిని కాలేనానేన నాభ్యేషి యది మాం చారుహాసిని తతస్త్వాం ప్రాతరాశార్ధం సూదాశ్చేత్స్యంతి లేశశః ఇత్యుక్త్వా పరుషం వాక్యం రావణః శత్రురావణః రాక్షసీశ్చ తతః క్రుద్ధః ఇదం వచనమబ్రవీత్ శీఘ్రమేవ హి రాక్షస్యః వికృతా ఘోరదర్శనాః దర్పమస్యా వినేష్యధ్వం మాంసశోణితభోజనాః వచనాదేవతాస్తస్య సుఘోరా రాక్షసీగణాః కృతప్రాంజలయో భూత్వా మైథిలీం పర్యవారయన్ సతాః ప్రోవాచ రాజాతు రావణో ఘోరదర్శనః ప్రచాల్య చరణోత్కర్షైః దారయన్నివ మేదినీం అశోకవనికా మధ్యే మైథిలీ నీయతామియం తత్రేయం రక్ష్యతాం గూఢం యుష్మాభిః పరివారితా తత్రైనాం తర్జనైర్ఘోరైః పునః సాన్త్వైశ్చ మైథిలీం ఆనయధ్వం వశం సర్వా వన్యాం గజవధూమివ ఇతి ప్రతిసమాదిష్ట రాక్షస్యో రావణేన తాః అశోకవనికాం జగ్ముః మైథిలీం ప్రతిగృహ్యతు సర్వకాలఫలైర్వృక్షైః నానాపుష్పఫలైర్వృతాం సర్వకాలమదైశ్చాపి ద్విజైః సముపసేవితాం సాతు శోకపరీతాంగీ మైథిలీ జనకాత్మజా రాక్షసీ వశమాపన్నా వ్యాఘ్రీణాం హరిణీ యథా శోకేన మహతాగ్రస్త మైథిలీ జనకాత్మజా న శర్మ లభతే భీరుః పాశబద్ధా మృగీ యథా న విందతే తత్ర తు శర్మ మైథిలీ విరూపనేత్రాభిరతీవ తర్జితా పతిం స్మరంతి దయితం చ దైవతం విచేతనాభూద్భయశోకపీడిత ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షట్పంచాశः సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే
నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.